అండి అందరికీ. వెల్కమ్ టు లర్న్ విత్ మీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము ఎక్సర్సైజ్ 1.22లో ప్రాబ్లమ్స్ను మనం తెలుసుకుందాము. సో రియల్ నంబర్స్లో 1.2లోని ప్రాబ్లమ్స్ను ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. సో లెటర్స్ అస్యూమ్ దట్, దీని యొక్క ప్రూఫ్ చూసుకుంటే √2, √3 ఎలా చేసామో లాస్ట్ క్లాసెస్ అదేవిధంగా √5 కూడా చేస్తాము. లెటర్స్ అస్యూమ్ దట్ √5 ఈజ్ రేషనల్ అని అనుకుందాము. సో √5 ఈజ్ ఈక్వల్ టు a/b, వేర్ a and b are co-primes. అంటే మనము షార్టెస్ట్ ఫామ్లో a/bని రాసుకున్నామని అర్థము. సో ఇక్కడ b అనేది డివిజన్ చేస్తుంది. సో ఈ సైడ్కు పంపించేస్తే ఇది మల్టిప్లికేషన్ అవుతుంది. b √5 ఈజ్ ఈక్వల్ టు a, స్క్వయరింగ్ బోత్ సైడ్స్, సో b √5 whole square is equal to a square. సో b స్క్వయర్ √5 అనేది ఏమవుతుంది, ఇక్కడ మనకి స్క్వేర్ √5 అనేది క్యాన్సిల్ అవుతుంది, is equal to a square. That implies 5b square is equal to a square. సో 5 into b square is equal to a square వచ్చింది కాబట్టి, సో 5 divides, so that implies 5 divides a square. మనకు అకార్డింగ్ టు థీరం ఏమవుతుంది, 5 divides a also, 5 divides a. So that implies 5 is a factor of a. So again a is equal to 5c అని అనుకుందాం. Let a is equal to 5c. So substitute this in equation 1. So ఈ ఈక్వేషన్ ని 1 అని అనుకుందాం. In equation 1 we have 5b square is equal to 5c whole square. That is 5 into 5, 25, c into c, c square, 25c square వస్తుంది. Again 5b square is equal to 25c square. So b square is equal to 25 by 5 c square, 5 1 ja 5, 5c square. గమనించండి, b square is equal to 5c square. So 5 is a factor of b square. So that implies 5 divides b square, 5 divides b also, 5 divides b. So 5 is a factor of b. సో ఇక్కడ చూడండి, ఏకు 5 అనే ఫ్యాక్టర్ వచ్చింది, బికి 5 అనే ఫ్యాక్టర్ వచ్చింది. సో 5 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a and b. So this is contradicts for a and b are co-primes. సో ఇది co-primes అనడానికి కాంట్రడక్ట్స్ అవుతుంది. Therefore √5 is, our assumption is wrong. That is √5 is rational అని అనుకోవడం తప్పు. Therefore √5 is irrational. So another problem, prove that 3 plus 2 √5 is irrational. సో దీన్ని కూడా మనము రేషనల్తోనే స్టార్ట్ చేస్తాము. ప్రూఫ్, let us assume that
assume that 3 plus 2 root 5 is rational. So rational తో స్టార్ట్ చేస్తాము. Rational. So 3 plus 2 root 5 is equal to a by b, where a and b are co-primes. B are co-primes. A and B are అనేటివి మనం co-primes అంటే షార్టెస్ట్ ఫామ్ తీసుకుంటున్నాము. సో 3 plus 2 root 5 is equal to a by b. సో 3ని ఈ సైడ్కి పంపించేస్తాము. 2 root 5 is equal to a by b. ఈ ప్లస్ 3 ఈ సైడ్ పోతే -3 అవుతుంది. సో 2 root 5 is equal to a minus bని ఎల్సిఎంగా తీసుకుంటే b ఇంటూ 3 b 3b అవుతుంది. 2 కూడా మనము ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాను కాబట్టి ఈ సైడ్కి పోతే ఇది కూడా డివిజన్ అవుతుంది. సో 2b అవుతుంది. సో ఫ్రమ్ దిస్ వీ అబ్జర్వ్ దిస్ వన్ a మైనస్ 3b బై 2b అనేది p బై q ఫామ్లో ఉంది. సో 2, 3, a అండ్ b ఆర్ ఇంటీజర్స్. So a minus 3b by 2b is rational number. మరి ఇది రేషనల్ నంబర్ అయినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న రూట్ 5 కూడా రేషనల్ నంబరే అవుతుంది. సో దేర్ ఫోర్ రూట్ 5 ఈజ్ ఆల్సో రేషనల్ నంబర్. మనం ఇందాకే ప్రూవ్ చేసాము రూట్ 5 ఈజ్ ఇర్రేషనల్ అనేసి. సో దిస్ ఈజ్ కాంట్రడక్ట్స్ ఫార్ root 5 is irrational. అనే దానికి ఇది వ్యతిరేకంగా ఉంది కాబట్టి therefore our assumption is wrong. 3 plus 2 root 5 is irrational. So this is the proof of 3 plus 2 root 5 is irrational. Prove that, third problem, prove that the following are irrationals. So 1 by root 2, 7 root 5, 6 plus root 2. ఈ నంబర్స్ని మనము irrational అని ప్రూవ్ చేయాలి. So let us do 1 by 1. That is first of all 1 by root 2. So let 1 by root 2 is rational. So let 1 by root 2 is rational. So that means 1 by root 2 is equal to a by b. So root 2 is equal to b by a. అంటే ఫ్రాక్షన్ని మనము తెప్పించి రాసినప్పుడు ఏమైపోతుంది b by a, where a and b are co-primes. So root 2 is equal to b by a. That implies b by a is a rational number. So b by a అనేది రేషనల్ నంబర్. therefore root 2 లెఫ్ట్ సైడ్ ఉన్నది కూడా ఏమైపోతుంది ఇట్ ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నంబర్. బట్ we know that root 2 is irrational. మనం ఇంతకు ముందే ప్రూవ్ చేసాం కాబట్టి root 2 అనేది irrational. therefore this is contradicts for root 2 is irrational. So therefore our assumption is wrong. That is root 2, 1 by root 2 is
రేషనల్ అని అనుకోవడం తప్పు. Therefore 1/√2 is irrational. And same problem, another one, 7√5. So this is also proof. 7√5 is a rational number. Let 7√5 is a rational. 7√5 can be written as a by b, where a and b are co-primes. So √5 is equal to, ఇక్కడ 7 మల్టిప్లికేషన్ చేస్తుంది. సో అక్కడ వెళ్తే పక్కన మనకి ఈజ్ ఈక్వల్ టు తర్వాత వెళ్తే అది డివిజన్ చేస్తుంది, a/7b. సో 7a and b are integers. Therefore a/7b is a rational number. So √5 also rational number అవుతుంది. That implies √5 is also rational number. But we know that √5 is irrational. So this is contradicts for √5 is irrational. So our assumption is wrong. It is wrong. That means 7√5 is, so therefore 7√5 is irrational. So again another problem, that is 6 plus √2. So proof, let us assume that 6 plus √2 is rational. It is a rational number అని అనుకుందాం. Then 6 plus √2 is equal to a by b, where a and b are co-primes. So 6 plus √2 ని అలాగే పెట్టుకుందాం, is equal to 6 ని ఈ సైడ్ పంపిస్తే a by b minus 6. So b is LCM, a minus 6b. So √2 is equal to, so 6a and b are integers. A minus 6b by b, it is in the form of p by q. So it is a rational number. So left side ఉన్నది కూడా మనకి, that implies √2 is also a rational number. But we know that √2 is a irrational number. So this is contradicts for √2 is irrational. So our assumption is wrong. Therefore the given number, that is 6 plus √2, is irrational.
So this is the third problem, that is 1 by root 2, 7 root 5, 6 plus root 2 are irrational numbers. So another one,